తెలుగు సంధులు. తెలుగు సంధులలో రెండవది ఇకార సంధి లేదా ఇత్వ సంధి. ఇకార సంధి లేదా ఇత్వ సంధికి మొదటి సూత్రం ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికంబగు. ఏమ్యాదుల ఇత్తునకు. ఇత్తు అంటే ఏంటి? ఇత్తు అంటే హ్రస్వయి. హ్రస్వయి అంటే మొదటి ఈ. ఇత్తునకు సంధి వైకల్పికంబగు. వైకల్పికం అంటే ఏంటి? మనకు సంధి ఎన్ని విధాలుగా జరుగుతుంది? సంధి 4 విధాలుగా జరుగుతుంది. ఏంటవి? నిత్యము, నిషేధము, వైకల్పికము, అన్య విధము. ఈ 4 విధాలుగా సంధి జరుగుతుంది. మనకు ఇకార సంధి ఏ విధంగా జరుగుతుంది అంటే వైకల్పికంగా జరుగుతుంది. ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికంబగు. ఏమ్యాదులు అంటే ఏంటి? ఏమ్యాదులు అనగా ఏమి, మరి, కి. కి అంటే ఎవరికి, దేనికి, అలాంటివి అన్నమాట. అది, అవి, ఇది, ఇవి, ఏది, ఏవి మొదలగునవి. ఇలాంటి వాటిని మనం ఏమ్యాదులు అంటాం. సో ఏమ్యాదుల ఇత్తునకు అంటే ఏమ్యాదులలో ఉండే ఇకారానికి సంధి వైకల్పికం అవుతుంది. ఉదాహరణ చూసినట్లయితే ఏమి ప్లస్ అంటివి. ఏమి అనేది ఏమ్యాదులు. ఏమ్యాదుల ఇత్తునకు అంటే ఇలా మీలో ఏముంటుంది? ఈకారం ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? మీని ఏ విధంగా రాస్తారు? ప్లస్ ఈ అంటే మీ అంటే ఇందులో ఈకారం ఉంటుంది. ఇది పూర్వపదం. తర్వాత పరపదంలోని ఆ తీసుకుంటాం. ఇప్పుడు ప్లస్ ఈ ప్లస్ ఆ ఏమవుతుంది? ఇక్కడ ఇకారం అనేది ఎగిరిపోయి ఇక్కడ అకారం వచ్చి చేరుతుంది. అప్పుడు ప్లస్ ఆ మా అవుతుంది. ఏమి ప్లస్ అంటివి. ఏమంటివి అంటే ఇక్కడ సంధి జరుగుతుంది. ఇంకో విధంగా ఏమి ప్లస్ అంటివి అంటే ఏమి అంటివి అని కూడా అనవచ్చు. అంటే ఇక్కడ సంధి జరగదు. సంధి జరగకుండా మనకు యకారం అనేది వచ్చి చేరుతుంది. అంటే సంధి జరుగుతుంది లేదా సంధి జరగకపోవచ్చు. ఇలాంటి వాటిని మనం వైకల్పికము అంటాము. ఇంకొక ఉదాహరణ అది ప్లస్ ఏమి. అది ప్లస్ ఏమి. అదేమి లేదంటే అది ఏమి 2 విధాలుగా అవుతుంది. అదిలో మనకు దీలో ఏముంటుంది? ఈకారం ఉంటుంది. ఈకారం ఎలా ఉంటుంది? ది అంటే ఏంటి? దు ప్లస్ ఈ. దీన్ని ఎలా రాస్తాము? దు ప్లస్ ఈ అంటే ది. ఇక్కడ పూర్వపదంలోని ది తీసుకుంటాం, పరపదంలోని ఏ. ఇక్కడ ఇకారం అనేది ఎగిరిపోయి ఇక్కడ దుకి ఏ వచ్చి చేరుతుంది. అప్పుడు దు ప్లస్ ఏ అంటే దే అవుతుంది. అది ప్లస్ ఏమి. అదేమి అంటే ఇక్కడ సంధి జరుగుతుంది. ఇంకో విధంగా అది ప్లస్ ఏమి అంటే అది ఏమి. ఇక్కడ సంధి జరగదు. జరగకుండా మనకు యకారం అనేది వచ్చి చేరుతుంది. అంటే సంధి జరగవచ్చు లేదంటే జరగకపోవచ్చు. ఇంకొక ఉదాహరణ మరి ప్లస్ ఏమి. ఇక్కడ రీలో ఇకారం ఉంటుంది. ఏ విధంగా? రీ అంటే ర్ ప్లస్ ఈ రీ. మళ్ళీ పరపదంలోని ఏ తీసుకోవాలి. ఇక్కడ ర్ ప్లస్ ఈ ప్లస్ ఏ అంటే ఇక్కడ ఇకారం అనేది ఎగిరిపోయి ఇక్కడ రుకి ఏ వచ్చి చేరుతుంది. అప్పుడు ర్ ప్లస్ ఏ రే అవుతుంది. మరి ప్లస్ ఏమి మరేమి. ఇక్కడ సంధి జరుగుతుంది. ఇలా కాకుండా మరి ప్లస్ ఏమి అంటే మరి ఏమి అని కూడా అంటారు. అంటే ఇక్కడ సంధి జరగదు. మనకు యకారం అనేది వచ్చి చేరుతుంది. సో ఈ విధంగా సంధి జరగవచ్చు లేదంటే జరగకపోవచ్చు. వీటిని మనం వైకల్పికం అంటాము. సో ఇకారంలో మొదటి సూత్రం ఏంటి? ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికంబగు. ఏమ్యాదులలోని ఇత్తునకు మనకు సంధి అనేది వైకల్పికంగా అవుతుంది. ఇది మొదటి సూత్రం. రెండో సూత్రం చూద్దాం. ఇకార సంధికి రెండవ సూత్రం క్రియాపదములందు ఇత్తునకు సంధి వైకల్పికంబగును. అంటే క్రియాపదంలోని ఇత్తునకు సంధి అనేది వైకల్పికం అవుతుంది. సో క్రియాపదాలు అంటే ఏంటి? పని జరిగేటి అన్నట్టు. పని జరిగే పదాలకు సంధి వైకల్పికం అవుతుంది. అంటే సంధి జరగవచ్చు లేదంటే జరగకపోవచ్చు. ఇక్కడ ఉదాహరణ వచ్చిరి ప్లస్ అప్పుడు. వచ్చిరి అనేది ఏంటి? క్రియాపదం. క్రియాపదంలోని ఇత్తునకు సంధి వైకల్పికం బగును. సో క్రియాపదంలో ఇక్కడ రీలో ఈకారం ఉంటుంది. ఏ విధంగా? రీ అంటే ర్ ప్లస్ ఈ రీ. ఇక్కడ పరపదంలో ఏముంది? ఆ ఉంది. రీ ప్లస్ ఈ ప్లస్ ఆ. ఇప్పుడు ఈ అనేది తొలగిపోయి రుకు ఆ వచ్చి చేరుతుంది. అప్పుడు రా అవుతుంది. అంటే వచ్చిరి ప్లస్ అప్పుడు వచ్చిరప్పుడు. అంటే ఇక్కడ సంధి అనేది జరిగింది. మరొక విధంగా ఏం రాస్తాము? వచ్చిరి ప్లస్ అప్పుడు అంటే వచ్చిరి అప్పుడు. వచ్చిరి అప్పుడు అన్నప్పుడు ఇక్కడ సంధి అనేది జరగదు. మనకు సంధి జరగకుండా యకారం అనేది వచ్చి చేరుతుంది. అంటే సంధి జరగవచ్చు లేదంటే సంధి జరగకపోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చదివితిమి ప్లస్ ఇప్పుడు.
చదివితిమి అనేది ఏంటి? క్రియాపదం. దీనిలో చదివితిమి అంటే మీలో ఏముంటుంది? ఇకారం ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? ప్లస్ ఈ అంటే మీ. ఇక్కడ పరపదంలో ఈ అంటే పూర్వపదంలోని ఈ తొలగిపోయి పరపదంలోని ఈ వచ్చి చేరుతుంది. అప్పుడు ప్లస్ ఈ అంటే మీ అవుతుంది. చదివితిమి ప్లస్ ఇప్పుడు, చదివితిమి ఇప్పుడు అంటే ఇక్కడ సంధి అనేది జరుగుతుంది. ఇంకో విధంగా చదివితిమి ప్లస్ ఇప్పుడు అంటే చదివితిమి ఇప్పుడు అంటే ఇక్కడ సంధి అనేది జరగలేదు. అంటే ఇక్కడ సంధి జరుగుతుంది, ఇక్కడ సంధి జరగలేదు. రెండు విధాలుగా వస్తుంది. సో ఈ విధంగా క్రియాపదంబులందిత్తునకు సంధి వైకల్పికం బగును. ఇది రెండవ సూత్రం. ఇప్పుడు ఇకార సంధికి మూడవ సూత్రం చూద్దాం. ఇకార సంధిలో మూడవ సూత్రం మధ్యమ పురుష క్రియలందిత్తునకు సంధి అగును. అంటే మధ్యమ పురుష క్రియలలోని ఇకారానికి సంధి అనేది అవుతుంది. సంధి అగును. సంధి అగును అంటే ఇది నిత్యము. ఈ సంధి నిత్యముగా జరుగుతుంది. మనకు సంధి ఎన్ని విధాలుగా జరుగుతుంది? సంధి 4 విధాలుగా జరుగుతుంది. అవేమిటి? నిత్యము, నిషేధము, వైకల్పికము, అన్య విధము. ముందు చెప్పుకున్న 2 సూత్రాలు కూడా వైకల్పికానికి సంబంధించినవి. అంటే సంధి జరగవచ్చు లేదంటే జరగకపోవచ్చు. కానీ మూడో సూత్రం సంధి అగును అంటే సంధి జరుగుతుంది. అంటే నిత్యము, నిత్యం సంధి జరుగుతూనే ఉంటుంది. మధ్యమ పురుష అంటే మనకు ప్రథమ పురుష, మధ్యమ పురుష అనేది ఉంటాయి. తృతీయ పురుష. ప్రథమ పురుష అంటే ఏమొస్తుంది? నేను, నా అనేది ప్రథమ పురుష. మధ్యమ పురుష అంటే నీవు, మీరు. ఇవి మధ్యమ పురుష. అంటే మధ్యమ పురుష క్రియలందిత్తునకు. మధ్యమ పురుష క్రియలు అంటే చేశావు, చేసితివి, ఇవి మధ్యమ పురుష క్రియలు. ఆ క్రియలందిత్తునకు సంధి అగును. ఉదాహరణ ఏలితివి ప్లస్ అప్పుడు. ఏలితివి అనేది ఏంటి? మధ్యమ పురుష క్రియ. మధ్యమ పురుష క్రియలోని ఇత్తునకు. ఇత్తు అంటే ఇక్కడ వీలో ఏముంటుంది? ఇకారం ఉంటుంది. ఏ విధంగా? వీని ఏ విధంగా రాస్తాం? ఉ ప్లస్ ఈ అంటే వి అంటే దీంట్లో ఇకారం ఉంటుంది. ఈ ఇత్తునకు సంధి జరుగును. అంటే ఇక్కడ పరపదంలోని ఆ తీసుకోవాలి. అప్పుడు ఉ ప్లస్ ఈ ప్లస్ ఆ. ఇప్పుడు ఈ అనేది ఎగిరిపోయి ఊకి ఆ వచ్చి చేరుతుంది. అప్పుడు ఉ ప్లస్ ఆ వా అవుతుంది. ఏలితివి ప్లస్ అప్పుడు. ఏలితివి అప్పుడు అంటే సంధి అనేది జరుగుతుంది. సో ఇది సంధి అగును. సంధి అనేది జరుగుతూనే ఉంటుంది. ఏలితివి ప్లస్ అప్పుడు. ఏలితివి అప్పుడు. ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే చెప్పితివి ప్లస్ అప్పుడు. చెప్పితివి అప్పుడు. సో ఇక్కడ కూడా వీలో ఏముంటుంది? వికారం ఉంటుంది. ఏ విధంగా? ఉ ప్లస్ ఈ వి. ఇక్కడ పరపదంలోని ఆ తీసుకోవాలి. అప్పుడు ఈ ఎగిరిపోయి ఇక్కడ ఊకి ఆ వచ్చి చేరుతుంది. అప్పుడు ఉ ప్లస్ ఆ వా అవుతుంది. చెప్పితివి అనేది ఏంటి? మధ్యమ పురుష క్రియ. మధ్యమ పురుష క్రియకు, మధ్యమ పురుష క్రియలోని ఇత్తునకు సంధి జరుగుతుంది. ఇప్పుడు ఉ ప్లస్ ఈ ప్లస్ ఆ అంటే చెప్పితివి ప్లస్ అప్పుడు. చెప్పితివి అప్పుడు అంటే వా వస్తుంది. సంధి అనేది జరుగుతుంది. ఈ విధంగా మూడవ సూత్రం అనేది మధ్యమ పురుష క్రియలందిత్తునకు సంధి అగును. ఇది మూడవ సూత్రం. ఇప్పుడు 4వ సూత్రం చూద్దాం. ఇకార సంధిలో 4వ సూత్రం స్వార్థమైన ఇత్తునకు సంధి లేదు. స్వార్థమైన ఇత్తునకు అంటే ఇకారానికి సంధి లేదు. సంధి లేదు అంటే ఇక్కడ నిషేధం. సంధి అనేది నిషేధం. స్వార్థమైన. స్వార్థం అంటే ఏంటి? స్వార్థం అంటే భూతకాలంలో అసంపూర్తిగా జరిగిన పనులను తెలిపే క్రియాపదం స్వార్థం. అంటే అసమాపక క్రియ. భూతకాలంలో జరిగిన అసమాపక క్రియ. క్రియలలో కూడా 2 రకాలు ఉంటాయి. సమాపక క్రియ, అసమాపక క్రియ. సమాపక క్రియ అంటే వెళ్ళెను, వచ్చెను, చేసెను, ఇవి సమాపక క్రియ. అసమాపక క్రియ అంటే వచ్చి, వెళ్ళి, చేసి అంటే ఇంకా అది పూర్తి కాలేదు, ఇంకా ఏదో ఉంది అన్నట్టు. అది అసమాపక క్రియ. భూతకాలంలో అసంపూర్తిగా జరిగిన పనులను తెలిపే క్రియను స్వార్థం అంటారు. స్వార్థమైన ఇత్తునకు సంధి లేదు. సో ఉదాహరణ వచ్చి ప్లస్ ఇచ్చెను అంటే వచ్చి ఇచ్చెను, సంధి అనేది జరగలేదు. వచ్చి ప్లస్ ఇచ్చెను, వచ్చి ఇచ్చెను అని రావాలి. వచ్చి ప్లస్ ఇచ్చెను అంటే వచ్చి ఇచ్చెను అని రావాలి. కానీ ఇక్కడ వచ్చి ఇచ్చెను అని వచ్చింది అంటే సంధి అనేది జరగలేదు.
ఇంకొక ఉదాహరణ వెళ్ళి ప్లస్ చేసను, వెళ్ళి ప్లస్ చేసను, వెళ్ళి చేసను అంటే ఇక్కడ కూడా సంధి జరగలేదు కాబట్టి ఇవి నిషేధ క్రియలు. అంటే త్వాప్తమైన ఇత్తునకు సంధి లేదు. ఇది సూత్రం 4. త్వాప్తమైన ఇత్తునకు సంధి లేదు అనేది ఇకార సంధిలో 4వ సూత్రం. ఈ విధంగా ఇకార సంధిలో 4 సూత్రాలు ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.